హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు శేఖర్. ఆల్రెడీ తమ్మునేల్లో చూసే ఉంటారు. ఈరోజు పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిజ్జా చేసుకోవాలంటే పిజ్జా బేస్ ఉండాలి కదా. సో ఇక్కడ నేను పిజ్జా బేస్ కోసం 1 కప్ మైదా, 1 కప్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. నేను రెండు సేమ్ రేషియోలో తీసుకున్నాను. మీకు కావాలంటే ఓన్లీ మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ప్లస్ చికెన్ని ఇలా చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్, ఆరిగానో పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఎలాంటి ఫుడ్ కలర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది యూస్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఈ చికెన్ మరీ మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోండి, మొత్తం కుక్ అయ్యేలా. బేస్ కోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా నేను చూపిస్తున్నట్టు ఆయిల్ లేకుండా ఓన్లీ పొడి పిండితోటి ఇలా చపాతీలాగా మందంగా చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా సెట్ చేసుకోండి. పిజ్జా బేస్ పైన నేను చూపిస్తున్నట్టు పిజ్జా సాస్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అంటే హోమ్ మేడ్ పిజ్జా సాస్ని కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. ఇప్పుడు చీజ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైననే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఆరిగానో పౌడర్ యాడ్ పెట్టుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని పిజ్జా బేస్ పైన ఇలా మంచిగా సెట్ చేసుకోండి. పైన ఇంకొక లేయర్ మళ్ళీ చీజ్ని వేసుకోండి. అప్పుడు పిజ్జా బేస్ మొత్తం రెడీ అయినట్టే. పిజ్జా బేస్ని ఒక ప్లేట్లో సెట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు కడాయిలో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే వేడి వేడి ఎమ్మీ పిజ్జా రెడీ. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఎంత బాగుందంటే అసలు సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది. నేను కూడా ఎలా వస్తుందో అనుకున్నా, కానీ మామూలుగా రాలేదు. పిజ్జా అయితే ట్రై చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, మామూలుగా లేదు పిజ్జా అయితే. చేసిన పిజ్జాకి కొంతమంది రివ్యూ ఇస్తారంట, చూడండి. మా అక్క పిజ్జా చేసింది, ఎట్లుంటుందో తిని చూసి చెప్తా. సూపర్ ఉంది. ఏం సాంగ్? సూపర్.